నీ 10 మంది నీ బీజేపీ వాళ్ళతో పెట్టరా చూస్తా. ఎవరు నమ్మర్రా? నేను అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. ఇవాళ డివిజన్లో కూడా ఎప్పుడు పోతాడరా, ఇంకా 6 నెలలు ఎప్పుడు పోతుందరా అని ఎదురు చూస్తున్నారు. వాస్తవం చెప్తున్నది. ఆడు రెండోసారి గెలుచుడు కాదు కదా, రెండోసారి అసలు డిపాజిట్ వస్తే కూడా పెద్ద గగనమే అవుతుంది. అది ఆడేదో నేను ఎక్కుతున్నా పీకుతున్నా నేను చేస్తున్నా అందు ఒకటే ప్లాను. నేను ఎమ్మెల్యే కోసం మాట్లాడితే నా గ్రేడ్ పెరిగిపోతుంది. నేను కూడా ఎమ్మెల్యే స్థాయిని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అరే రెండోసారి కార్పొరేటర్ గెలువు చూద్దాం, అప్పుడు ఆలోచన చేయరా, చూస్తాం నీ మీద. అన్ని పనికిరాని వేషాలు వేసుకుంటా ఇవాళ ఇష్టం వచ్చినట్టు. ఏంది కుక్కలు ఎవర్రా పోయి కుక్కలు? ఇవాళ మన చిత్తకార్తి కుక్క అంటే ఏందంటారా తెలుసా నీకు? దొంగ శ్రావణిగా అరే ఇవాళ పైసలు దొబ్బుకుంటూ తింటూ ఇవాళ తక్కువ పైసలు సంపాదించిన ఎవరా నువ్వు? మల్కయ్యలా కరప్ట్, టోటల్లీ కరప్టెడ్. కరప్ట్ ఏ విధంగా చేస్తున్నాడో ఘోరమైన పరిస్థితి. అసలు 150 డివిజన్లు ఎవరు లేరు వీడు చేసే కరప్ట్. వీళ్ళు హైకమాండ్ తెలుస్తా కాదు కదా, నెక్స్ట్ టైం కాదు అసలు బీజేపీలు ఉంటారా లేడో కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. పొద్దున్న లేస్తే చెక్కరు. వీడు హుషారు నేర్చుకుంటాబా, వీని ఫోన్లకైనా మాట్లాడాడు, పక్కన ఫోన్లకైనా మాట్లాడాలి, ఆయన దగ్గర పంపాలి, అనుకుని పక్కన ఫోన్లకైనా మాట్లాడి పైసల దందాలు చేయాలి. అరే గెలిచిన మన ఎలక్షన్స్ లో జిహెచ్ఎంలో గెలిచిన వెంటనే బిల్డర్ మల్లికార్జున దగ్గర 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు.